డిజిటల్ మహిళలో మోసపోయిన వాళ్ళు మాత్రం మీరు అలాగెళ్తే మీ కథలు బయట పెడతాం, ఇలాగెళ్తే మీ కథలు బయట పెడతామా? వాళ్ళకి బెదిరింపులు, నీకేమో పోలీసుల దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని మా కొంచెం ఆ వీడియోలు తీయించామని అడుగుతున్నావా? మరి ఈవిడే పోలీసులను ఆశ్రయించినప్పుడు మరి నష్టపోయిన వాళ్ళందరూ ఏం చేద్దాము? ఇప్పుడు ఆలోచించుకుందాం మనం కూడా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా బోల్డ్ వస్తాయి, అది కూడా చెప్తున్నారు. ఇంకా 100 వస్తాయి. అండ్ ఇప్పుడు మరి ఇంకా 100 వస్తాయని చెప్పినప్పుడు అప్పుడే ఎందుకమ్మా పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నావు తల్లి? నువ్వు భయపడ్డావమ్మా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాపం వాళ్ళకి పూర్తిగా విషయం తెలియదు. నువ్వేదో పైనుండి ప్రెషర్ పెట్టించో, ఫోన్స్ వచ్చినాయి, నేను చాలా క్లియర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఫర్దర్గా వెళ్తే లీగల్ ప్రొసీజర్స్ మాకు ఐడియా ఉన్నాయి, మేము చూసుకుంటాం, ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. డిజిటల్ మహిళలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, పాపం మన అక్క తోక ముడిచింది అప్పుడే. బాస్ సెషన్ రూల్స్ చూసారా మీరు? ఎమోషనల్ అవ్వకూడదు కొన్ని విషయాల పైన. మతి స్థిమితం బాగుంటే, ఏంటిది మతి స్థిమితం గనక బాగుంటే నీ పన్ను చూసుకుంటావు. పాపం మొన్న ఏదో బాస్ సెషన్ రూల్స్ అని, బాస్ సెషన్ రూల్స్ ప్రకారం ఇలాంటి పట్టించుకోకూడదు, అవర్పణాలు చేసుకోవాలని చెప్పి మతి స్థిమితం బాగుంటే అని 3 సార్లు నొక్కి ఒక్కాడించావు కదా తల్లి. మర్చిపోయావమ్మా అప్పుడే? మతి స్థిమితం తప్పిందా ఏంటి? ఇప్పుడు నువ్వే వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకొని తిరుగుతున్నావు. పోనీ ధైర్యంగా పోస్టర్లో పలానా విజయ్ బర్లా మీద నేను కేసు పెట్టడానికి వెళ్ళానని చెప్పగలుగుతున్నావా? పుస్తకం ఇచ్చాను, మంచి డిస్కషన్ చేశాను. ఇది అంటే ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, గంజాయి దొంగలు కానీ ఇతర దొంగలు కానీ చాలా మంది ఎదవ పనులు చేసేవాళ్ళు, స్మగ్లర్లు ఫస్ట్ రాజకీయ నాయకులతో, పోలీస్ ఆఫీసులతో, జ్యుడిషియల్తో ఫోటోలు దిగుతారు. ఎందుకంటే పలానా వీళ్ళకి ముందే తెలుసు అనుకుంటా, దానివల్ల వీళ్ళే స్ట్రాంగ్ అనుకుంటా అని చెప్పి సామాన్యులు అమాయకులు భయపడతారని చెప్పేసి. అలాంటి నీ నక్కతోక ఊపులకి ఎవరు భయపడేవాళ్ళు లేరు తల్లి. డిజిటల్ మహిళ జరుగుతున్న మోసం మీద అనేకమైన ప్రూఫ్స్ ఆల్రెడీ మేము సిద్ధంగా ఉంచుకున్నాం. నువ్వు ఎప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా మేము వస్తాం, మొహమాటం ఏం లేదు. ఎన్నాళ్ళు నడిచినా పర్లేదు కేసు, వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ రెండోది ఏంటంటే, న్యాయస్థానాన్ని, చట్టాన్ని బలపరుస్తూనే మేము పాత వీడియోలు తీసాం. ప్రతి మహిళకి చెప్పాం, ఇలాంటి మోసంలో దిగజారకండి, దిగపడిపోకండి అని. అలాగే ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో యు ఆర్ గుడ్ ఫర్ దట్. మీరు బాగుంటే బాగున్నారు, అమాయకమైన ఆడవాళ్ళు మాత్రం ఇది పరిస్థితి అనేది మేము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నీకు. నిన్న పాపం ఆయన అంటారు, సార్ ఆడవాళ్ళతో ఎందుకు సార్ అంటారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఈ మొక్కద్దే ఆడపిల్ల, మరి ఈ చేతిలో మోసపోయిన వాళ్ళు ఆడవాళ్ళు కాదా అంటే, నెప్పు మన దాకా వస్తే పోలీసులను ఆశ్రయిస్తున్నాం. మరి ఈవిడే పోలీసులను ఆశ్రయించినప్పుడు మరి నష్టపోయిన వాళ్ళందరూ ఏం చేద్దాము? ఇప్పుడు ఆలోచించుకుందాం మనం కూడా. సో మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు త్వరలోనే ఒక నెంబర్ పెట్టడం జరుగుతుంది. మీ బయట జిల్లాలో ఎవరెవరైతే డిజిటల్ మహిళ వాళ్ళు నష్టపోయారో, 3 సంవత్సరాల క్రితం నష్టపోయిన వాళ్ళు కూడా డబ్బులు వెనక తెప్పించుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. కేసుకంటూ వెళ్తే, ఆవిడ కేసుకంటూ వెళ్తే దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలో నాకు తెలుసు, ఎలా డ్రైవ్ చేయాలో నాకు తెలుసు. ఆవిడ డిఫమేషన్ వేసుకుంటుందో ఇంకోటి వేసుకుంటుందో వేసుకునేవ్వండి. చాలామంది అడుగుతున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకండి అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ మాట్లాడుతాను. ఆవిడ పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే మోసం చేస్తుంది. త్రూ ఫేస్బుక్, త్రూ యూట్యూబ్, త్రూ సోషల్ మీడియా కాదా యాడ్లు ఇచ్చుకుంటా, త్రూ ఇన్స్టాగ్రామ్ కాదా ప్రజలను రీచ్ అవుతా. ఇంతమంది ప్రజలు నష్టపోతుంటే, సోషల్ మీడియాలో ఇంతమందిని అన్యాయంగా మోసం చేస్తుంటే, సోషల్ మీడియాలో కాకపోతే ఎక్కడ పెడతాం పోస్టు? ఇక్కడే పెడతాం, మళ్ళీ ఇక్కడే పెడతాం. నువ్వు ఎన్ని కేసులు వేసుకున్నా, ఏం చేసినా ఏం పర్వాలేదు. విజయ్ బర్లా ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. ఎందుకంటే చట్టం పైన, న్యాయం పైన పూర్తి నమ్మకం మాకు ఉంది. ఈ డిఫమేషన్ అంటావో నీ సరదా నువ్వు తీర్చుకోవడం అనుకుంటావు, మరి నీ వెనకాల ఉన్న వాళ్ళు నీకు సరిగ్గా అడ్వైస్ చేసారో లేదు తెలియదు. కానీ నాకైతే నా సీనియర్ లాయర్స్ కానీ, నా తరపున ఉన్న అడ్వకేట్స్ కానీ, నేనే పర్సనల్గా లా గ్రాడ్యుయేట్ని అండ్ అడ్వకేట్ని కాబట్టి నాకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఎక్కడి దాకా వెళ్దాం తల్లి, ఏం ఇబ్బంది లేదు. ఒకటే చెప్తున్నాను, రూల్స్ పెట్టడం కాదు, రూల్స్ పాటించడం కూడా నేర్చుకో. బాస్ సెషన్ అంటే ఏంటి అని చెప్పావు కదా, మరి బాస్ సెషన్ అంటే ఏంటి? నీ పని నువ్వు చేసుకోవాలి కదా. ఈరోజు పోలీసులు ఎందుకు ఆశ్రయిస్తున్నావు? డిజిటల్ మహిళలో మోసపోయిన వాళ్ళు మాత్రం మీరు అలాగెళ్తే మీ కథలు బయట పెడతాం, ఇలాగెళ్తే మీ కథలు బయట పెడతామా? వాళ్ళకి బెదిరింపులు, నీకేమో పోలీసుల దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని మా కొంచెం ఆ వీడియోలు తీయించామని అడుగుతున్నావా? ప్రతిదానికి ఒకటే చెప్తున్నాను నీకు సమాధానం. నువ్వు చేసే ప్రతి పనికి కూడా రిటార్ట్ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ప్రజలను మోసం చేసావు, నాకు కంప్లైంట్ వచ్చింది, నేను రియాక్ట్ అయ్యాను, నీ పేరు ఎత్తుకుంటాను, నువ్వు నా పేరు ఎత్తావు, మళ్ళీ నేను రియాక్ట్ అయ్యాను. మళ్ళీ నువ్వేమన్నావు, ఎవరిని పట్టించుకోకూడదు, మెంటల్ ఏదో మతిస్థిమితం బాగుంటే అని చెప్పు. మరి నీ మతిస్థిమితం బాగుందో లేదో ఒకసారి సరి చేసుకోమ్మా. ఎందుకంటే మతిస్థిమితం బాగుంటే నీ బాస్ సెషన్ రూల్స్ ప్రకారం నీ పని నువ్వు చేసుకోవాలి. కోర్టులకి, లాయర్లకి, పోలీసు దగ్గరికి వెళ్ళకూడదు. తప్పిందేమో తిరుగుతున్నావు కాబట్టి సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడ కేసు వేసినా పర్లేదు, నేను చట్టానికి పూర్తిగా సహకరిస్తాను. అలాగే నువ్వు కూడా చట్టంలో ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ కూడా రెడీగా ఉండు. ఏం యాక్షన్ ఉన్నా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. నేనైతే రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. నేను చట్టానికి పూర్తిగా సహకరిస్తాను. నువ్వు సహకరించలేవు, ఎందుకంటే నీ వైపున లుసుగులన్నీ నాకు తెలుసు, నీకు తెలుసు పర్సనల్గా. ముందుకు వెళ్దాం. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే కేలీచే తీరుతా.